హైదరాబాద్ లో టీజీ రెడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఎల్ఈడి ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ తొలి నెట్ జీరో ప్రభుత్వ భవనంగా గుర్తింపు పొందింది. కమర్షియల్, ఆఫీస్ భవనాల్లో చదరపు మీటరుకు సంవత్సరానికి 170 యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఈసీబీసీ బిల్డింగుల్లో 120 యూనిట్లకు, సూపర్ ఈసీబీసీల్లో 70 యూనిట్లు కన్జ్యూమ్ అవుతుంది. ఈ ఎల్ఈడి ప్లాటినం భవనంలో చదరపు మీటరుకు ఏడాదికి కేవలం 40 యూనిట్ల విద్యుత్ మాత్రమే ఖర్చవుతుందని తెలిపారు అధికారులు. భవనాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆధునిక సాంకేతిక పద్ధతులు అమలు చేస్తున్నారు అధికారులు. డబుల్ వాల్ నిర్మాణం, మధ్యలో ఇన్సులేటెడ్ మెటీరియల్, డబుల్ స్లాబ్ రూఫ్ తో కూలింగ్ పైప్స్ వ్యవస్థ, డబుల్ గ్లేజ్డ్ విండోస్ ఏర్పాటు చేశారు. దీంతో వెలుతురు పూర్తిగా లోపలికి వచ్చినా వేడి ప్రభావం తగ్గుతుంది. సాధారణ భవనాలతో పోలిస్తే లోపలి ఉష్ణోగ్రత 6 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. రూఫ్ లో అమర్చిన పైపులలో చిల్లర్ ద్వారా చల్లబరిచిన నీటిని సర్క్యులేట్ చేయడంతో గది ఉష్ణోగ్రతను నియంత్రిస్తారని తెలిపారు రెడ్కో వైస్ చైర్మన్. ఏసీ కన్సంప్షన్ అనేది తగ్గించడానికి ముందు బిల్డింగ్ టెంపరేచర్ తగ్గించాలి. ఎట్లా తగ్గించాలి అనేది ఆలోచించి మొత్తము ఈ వాల్స్ అన్ని కూడా డబుల్ వాల్స్ ఉంటాయి. అంటే 2 వాల్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు, మధ్యలో ఇన్సులేటెడ్ మెటీరియల్ ఉంటుంది. అట్లానే రూఫ్ కూడా 2 స్లాబ్లు ఉంటాయి. 2 స్లాబ్లో మధ్యలో కూలింగ్ పైప్స్ ఉంటాయి. విండోస్లో డబుల్ గ్లేజ్డ్ విండోస్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే బయట నుంచి మనకి లైట్ 100% వస్తుంది, కానీ టెంపరేచర్ అనేది రాదు. మనకి వెలుతురు వస్తుంది కానీ ఎండ అనేది రాదు. ఇప్పుడు నార్మల్ బిల్డింగ్లో కంటే ఈ బిల్డింగ్లో బయటతో కంపేర్ చేస్తే 6 డిగ్రీస్ అనేది టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. దీని ద్వారా మనము కన్జంప్షన్ తగ్గిస్తాము. ఇంకొకటి, పగటిపూట మనకి అవసరం ఉండదు. మనం నార్మల్ లైట్లోనే పని చేసుకోవచ్చు. మనం లైట్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఎయిర్ కండిషన్ అనే దాన్ని ఎట్లా మనము టెంపరేచర్ తగ్గించి యూజ్ చేస్తామంటే, పైన రూఫ్లో ఏదైతే పైప్స్ ఉన్నాయో ఆ పైప్స్లో సర్క్యులేట్ అయ్యే వాటర్ని చిల్లర్ ద్వారా కూల్ చేసి మళ్ళీ పైప్లో సర్క్యులేట్ చేస్తాం. దీని ద్వారా రూమ్ టెంపరేచర్ని మనం కంట్రోల్లో ఉంచుతాం. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ బిల్డింగ్. వాటర్ కన్జర్వేషన్ కు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. నెట్ జీరో వాటర్ కాన్సెప్ట్, జీరో డిశ్చార్జ్ విధానాలు అమలు చేస్తున్నామన్నారు. అదనంగా 170 కిలోవాట్ల సామర్థ్యంతో హైరైజ్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీంతో సంవత్సరానికి 2.5 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గ్రిడ్ కనెక్టివిటీ సౌకర్యం ఉండటంతో అవసరాన్ని బట్టి విద్యుత్ ను గ్రిడ్ కు ఎగుమతి లేదా దిగుమతి చేయవచ్చన్నారు. ఫుల్లీ ఆటోమేటెడ్ బిల్డింగ్ అంటే రూమ్ టెంపరేచర్ ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతుంది. చిల్లర్స్ ఆన్ ఆఫ్, ఎప్పుడైతే మనకి టెంపరేచర్ లెవెల్ కరెక్ట్గా ఉంది అనుకుంటే చిల్లర్ ఆఫ్ అయిపోతుంది. లేదు టెంపరేచర్ ఎక్కువ ఉంది రూమ్లో అనుకుంటే చిల్లర్స్ ఆన్ అవుతాయి. ఈ రకంగా మనం టెంపరేచర్ కంట్రోల్ చేస్తాము. తర్వాత వాటర్ ఎఫిషియెంట్ కూడా, ఇందులో మనం మినిమం వాటర్ యూజ్ అయ్యే రకంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకొకటి, దీని మీద మనము 170 కిలోవాట్స్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ పెట్టాం. అది కూడా హై రైజ్, మినిమం 10 ఫీట్ హైట్లో పెట్టాము. అంటే మనకి 5th ఫ్లోర్ పైన అది కూడా మనం రూఫ్ ఏరియాని కూడా యూజ్ చేసుకోవచ్చు. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం ఈ భవన ప్రధాన లక్ష్యమన్నారు అధికారులు. ఏసీలతో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా రూపొందించారు. ఎయిర్ కండిషన్, 25 డిగ్రీల ఉష్ణోగ్రత సౌకర్యమని సూచిస్తున్నాయి అధ్యయనాలు. ఎల్ఈడి ప్లాటినం భవనం ఇతర ప్రభుత్వ, ప్రైవేటు బిల్డింగ్లకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు అధికారులు. ప్రజలు, నిర్మాణ రంగ నిపుణులు ఈ ప్రాజెక్టును సందర్శించి గ్రీన్ బిల్డింగ్ పద్ధతులపై అవగాహన పొందాలని టీజీ రెడ్కో సూచించింది.